కోనసీమలో కోడిపందాలు జోరుగా కొనసాగుతున్నాయి. రెండో రోజు ఉదయం 10 గంటల నుంచి ఆ కోడిపందాలు స్టార్ట్ అయినటువంటిది అయితే ఉంది. రాజకీయ నాయకుల ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో అటు పోలీసులు కానీ కోర్టులు కానీ ఆంక్షలు ఎక్కడా పనిచేసేది తెలియదు. ప్రస్తుతం నేను అటు రావులపాలెం సమీపంలో ఉన్నటువంటి కోడిపందాల దగ్గర అయితే ఉన్నాను. భారీగా ఏర్పాటు చేసినటువంటి ఈ కోడిపందాల బర్లన్నీ కూడా ముఖ్యంగా ఒక మినీ స్టేడియాల్ని తలపిస్తున్నటువంటి కోడిపందెం బర్లు. వస్తున్నటువంటి వాళ్ళకి ర్యాంకింగ్స్ కూడా ఉన్నాయి. విఐపి, వివిఐపి, జనరల్గా వచ్చేటటువంటి వాళ్ళు ఇలా కేటగిరీస్ని అయితే ఎక్కడికక్కడ డివైడ్ చేసి ఈ కోడిపందాల నిర్వహణ అనేది కొనసాగుతుంది. ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. అంటే ఏ గ్రామంలో కానీ మండలంలో కానీ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు, ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ప్రత్యేకించి ఆహ్వానించి మరీ కోడిపందాల నిర్వహణ అనేది కొనసాగుతుంది. మనం చూస్తున్నాం కదా, ఒక మినీ స్టేడియాలను తలపించి ఉన్నటువంటి బరులు ఇవి. ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళకి ఈజీగా కనిపించేలాగా క్రికెట్ స్టేడియంలో ఏ విధంగా అయితే స్టెప్ బై అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఎలా అయితే సిట్టింగ్ ఉంటుందో అదే విధానమైనటువంటి సిట్టింగ్తో ప్రస్తుతం కోడిపందాల నిర్వహణ అనేది కొనసాగుతున్నటువంటిది మనము విజువల్లో కూడా చూడొచ్చు. చాలామంది అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు విఐపి, వివిఐపి కేటగిరీలోకి వస్తున్నారంటే వాళ్ళు ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కాదు, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు కాదని ఖచ్చితంగా అర్థం. అట్లాంటి వాళ్ళని బరి లోపలే వాళ్ళకి స్పెషల్గా సోఫాస్, చైర్స్ వేసి ఇక్కడ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వస్తున్నటువంటి వాళ్ళలో కూడా చాలామంది ఈ కోడిపందాలు చూడడంతో పాటు భారీ బెట్టింగ్స్ అనేది నిర్వహిస్తున్నారు. స్వయాన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలే ఈ కోడిపందాల బరులను ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా హుషారుగా పందాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడిచినటువంటి అంటే నిన్న దాదాపుగా అటు కోనసీమ జిల్లాలోనే 150 కోట్లకు పైనే చేతులు మారాయి అనేది ఒక అంటే సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలో చూస్తే అంతకు మించి ఈరోజు రెండో రోజు కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అసలు ఈ కోడి పందాలకు సంబంధించి చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అడుగుదాం, ఎట్లా జరుగుతున్నాయండి కోడి పందాలు, ఎలా ఉంది? ఇది చూస్తేనేమో ఒక మినీ స్టేడియాన్ని తలపిస్తున్నట్లయితే ఉంది. సాంప్రదాయబద్ధంగా కోడి పందాలు జరుగుతున్నాయండి కోనసీమలో. అంతా చాలా బాగుంది. ప్రజలందరూ కూడా బాగా ఆనందిస్తున్నారు. అలాగే ఈ కోడి పందాలని ఏదైతే తమిళనాడులో జల్లికట్టును ఏదైతే చట్టబద్ధ చేసిందో భారతదేశ ప్రభుత్వం, అలాగే మన తెలుగువారికి ఏదైతే మెయిన్ మొత్తం అన్ని పండుగల్లో కల్లా ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఇలాంటి ఆహ్లాదకరమైన పండుగలో కోడిపందాలు లేకుండా సంక్రాంతి జరగదు. అలాంటి కోడిపందాన్ని మన పార్లమెంట్లో జల్లికట్టు మాదిరిగా దీన్ని చట్టం చేసి మన క్రీడ కింద ప్రకటించాలని చెప్పి మొత్తం తెలుగువారు అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తుంది. చూస్తున్నాం కదా వాళ్ళ మేజర్ డిమాండ్స్. ఎందుకంటే ప్రతిసారి కోర్టుల నుంచి ఆంక్షలు అయితే ఉంటున్నాయి. కోర్టుల ఆంక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కోడిపందాలు జరుగుతాయా జరగవనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆ సందేహాలని నివృత్తి చేయాలి. ఖచ్చితంగా తమిళనాడు జల్లికట్టుకి ఏ విధంగా అయితే అనుమతులు వచ్చాయో ఇక్కడ కూడా అదే విధంగా ఆ కోడిపందాలకు కూడా అవకాశం ఇవ్వాలి, అదే చట్టం చేయాలి దానికి అనేది ఇక్కడ కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం బరి మొత్తాన్ని క్లియర్ చేస్తున్నటువంటి విజువల్ చూడొచ్చు. అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ కోడిపందాలు చూడడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు పందెం గెలిచిన డబ్బుల్ని ఎంత సరదాగా నవ్వుకుంటూ లెక్క పెడుతున్నారో. అంటే ఇంచుమించుగా 20,000, 25,000 పందెం అయితే వీళ్ళు పందెం వేశారని చెప్తున్నారు. పందెం వేసినటువంటి డబ్బులను కూడా అంటే గెలిచినటువంటి వాళ్ళల్లో ఓ రకమైనటువంటి ఆనందం కనిపిస్తూ ఉంటుంది. ఓడిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి కొంత వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ కోడిపందాలు చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా చూడొచ్చు మనం అక్కడ విజువల్లో. వాళ్ళు అంటే ఒక హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. అసలు కోడిపందాలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళనే అడుగుతాను. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా ఉన్నాయి కోడిపందాలు, బాగున్నాయి చోట? కోనసీమకి చాలా ఫేమస్ ఇటు సైడ్ రావులపాలెం అండ్ భీమవరం ఇవంతా కూడా మేము వైజాగ్ నుంచి వచ్చాం. ఎట్లా ఉన్నాయండి కోడిపందాలు చూస్తుంటే? ఇక్కడ చూడాలి, అది బాగుంటుంది. చేతిలో డబ్బులు ఉంటే ఇంకా బాగుంటుంది. పందెం కట్టారా మీరు? అసలు ఆడారా? చూస్తే ఇప్పుడే వచ్చారా? అంటే పందెం కాయాలని ఉందా, ఆడాలని ఉందా? చేస్తాం ఖచ్చితంగా. అంత దూరం నుంచి వచ్చింది దానికే కదా. అంటే ఎప్పుడు వచ్చారు? ఈ రోజునే రావడం? బయలుదేరాం వైజాగ్ నుంచి.
బాగుంది. సో కోడి పందాల గురించి టోటల్గా అయితే ఏం చెప్తారు? ఏం చెప్పం, కోడి పందాలు కావాలంటే బ్యాంక్ నుంచి డబ్బులు తేవాలి ముందు. అంటే కోనసీమలో జరుగుతున్నటువంటి అంటే ఇక్కడ సాంప్రదాయాలు కానీ కోడి పందాలు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఫెస్టివల్ మూడ్ కానీ ఎట్లా ఉంది? సిటీ కన్నా ఇటు సైడ్ ఉండేది రావులపాలెం, కోనసీమ అంతా కూడా ఫెస్టివల్స్ కి చాలా చాలా ప్రయారిటీ ఇస్తారు. సో కోడి పందాలు అంటేనే కోనసీమ, కోనసీమ అంటేనే కోడి పందాలు. సో మీరు వచ్చేటప్పుడు అసలు ఇక్కడ ఇలా ఉంటుంది అని అసలు అనుకున్నారా వచ్చేటప్పుడు? Actually గా మేము 3 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఇక్కడే ఉంటాం. వైజాగ్లో ఉంటాం, ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి చూస్తూ ఉంటే? ఒక మినీ స్టేడియం, మీరు క్రికెట్ అక్కడ ఉంటారు కాబట్టి క్రికెట్ కూడా చూస్తూ ఉంటారు వైజాగ్లో, అట్లా మినీ స్టేడియం లా ఉంది చూడడానికి. మొత్తం కనిపిస్తుందా స్పెసిఫిక్గా? అంతా బాగానే ఉంది. సో టెక్నాలజీ వాడుతున్న కొద్ది జనాలకి దూరంగా ఉన్న కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా దగ్గరగా కనిపించినట్టు చేస్తారు. సో మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి కోడి పందాల నిర్వహణ జరుగుతున్నటువంటి ప్లేసెస్లో వీళ్ళు చేస్తున్నటువంటి ఎంజాయ్మెంట్. వైజాగ్ నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కోడి పందాల బరిలో ఉండి చాలా హ్యాపీగా కొంచెం ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. సో ఇక్కడ చాలామంది క్షణక్షణం జరుగుతున్నటువంటి కోడి పందాల బరిలో ఒక్కొక్కరుగా ఇక్కడైతే ఆ పందాలు వేస్తున్నటువంటి వాళ్ళు, పందాలు కాస్తున్నటువంటి వాళ్ళు, పందాలు చూస్తున్నటువంటి వాళ్ళు, ఇలా అనేక కేటగిరీలుగా ఉన్నాయి. ఇక అసలు డబ్బు అనేది ఒక విధంగా చెప్పాలంటే లెక్క లేదు. ఎందుకంటే చాలామంది మేము పండగ కోసం డబ్బులు దాస్తూ ఉంటాం, ఆ పండగకి తెచ్చినటువంటి ఆ డబ్బుల్ని పందాల్లో వేస్తూ ఉంటాం అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా జరుగుతున్నాయండి మొత్తం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ పందాలు వేస్తున్నటువంటి వాళ్ళు కూడా కొంత వీళ్ళు ఇబ్బంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నటువంటిది అయితే. సో ఎవరి చేతిలో చూసినా డబ్బులు కట్టలుగా ఉంది. బహుశా జనాల దగ్గర డబ్బులు లేవనుకుంటాం కానీ చాలా మంది దగ్గర బోళ్ళని డబ్బులు ఉన్నట్లుగా ఇక్కడైతే కనిపిస్తుంది. ఎట్లా ఉన్నాయండి కోడి పందాలు? బాగున్నాయా? మంచిగా అంతా చూసి ఎంజాయ్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చామండి. ఇవాళంతా వైజాగ్ వాళ్ళే కనపడుతున్నారు ఎక్కడ చూసినా కూడా. ఎలా ఉందండి? చాలా దగ్గరికి వచ్చారు, దగ్గర నుంచి వస్తున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చారు ఎప్పుడన్నా? ఇదే ఫస్ట్ టైమా? అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడాలు ఏమన్నా? అలాగే ఉంది, సేమ్. లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉందండి. సో చూస్తుంటే ఏమనిపిస్తుంది ఇంత మందిలో ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ? కోడి పందాలు చాలా బాగుంటాయి, ఎంతమందిలో చూడటం అనేది చాలా బాగున్నాయి. ఇంకా కోనసీమ ప్రాంతంకి వచ్చారు కదా, కోనసీమ ప్రాంతంలో ఎంజాయ్ చేస్తూ చూస్తూ తిరుగుతున్నారు. ప్లేసే ఇదండి, చిన్నప్పటి నుంచి మాకు బాగా అలవాటు. అందులోని ఇలా వచ్చి సంక్రాంతికి ఎస్పెషల్లీ కంపల్సరీ చూడాలనిపిస్తుంది. పెళ్లికి ముందు బహుశా చూసి ఉండకపోవచ్చు, ఇప్పుడు వేరే చోటకి వెళ్ళడానికి స్వేచ్ఛ వచ్చేసిందా మీకు? అవునండి, అవునవును. అవునండి, అవునవును. సో ఎట్లా ఉన్నాయి మీ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా? ఎట్లా ఏమనిపిస్తుంది చూస్తుంటే? బాగుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇక్కడ చాలా మంది కోడి పందాలు ఆడుతున్నటువంటి వాళ్ళు, చూస్తున్నటువంటి వాళ్ళు ఇక మనం చూస్తున్నాం కదా ఇంతమంది. ఇక ఎప్పటికప్పుడు హాట్గా వీళ్ళ చేతుల్లో కనిపిస్తున్నాయి కదా. చికెన్ రెడీ చేసి చాలా ఫాస్ట్గా అందిస్తున్నారు ఉన్నటువంటి షాపుల్లో కూడా. సో దొరికిన వాళ్ళు కొంచెం నిమ్మకాయ, దానికి కొంచెం ఉల్లిపాయ మొత్తం అంతా కలుపుకుని మొత్తం అందరినీ వాళ్ళు చూడొచ్చు. ఇక్కడ కోళ్ళు కొన్ని చనిపోయినటువంటి వాటిని కూడా వెంటనే కోసను కూడా ఫ్రై చేసి అందిస్తున్నారు. ఆ ఫ్రై చేసి అందించిన వాటిని అందుబాటులోనే చికెన్ బిర్యానీ, మటన్ అన్నీ రెడీగా ఉండడంతో తిరుగుంటా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బహుశా కోనసీమలో ఇంత అద్భుతమైనటువంటి కోడి పందాలు బహుశా ఎక్కడ జరగవు. వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను నేను. ఎట్లా ఉన్నాయి కోడి పందాలు? ఏం చెప్తారు అసలు కోడి పందాలు సంబంధించి? చికెన్ బట్టి బాగా కెమెరా. సో బాగున్నాయా మొత్తానికి చూడడానికి? ఓవరాల్గా ఎట్లా ఉన్నాయి? అంత మనకు అవ్వదు సార్. కొంచెం అబ్బాయిలు చాలా సిగ్గుపడుతున్నారు, అమ్మాయిలకు చాలా కొంచెం దూరంగా ఉన్నారు. వాళ్ళు మాట్లాడాలనుకున్నా కూడా మనకు అందుబాటులో అయితే లేదు. ఓవరాల్గా చూస్తే కోడి పందాల ఆ జోరు, ఉత్సాహం అనేది ఇంకా కంటిన్యూగా కొనసాగుతుంది. ఇక్కడ ఒకటి చెప్పాలి, ఈ చేతుల్లో మనం చూడొచ్చు, ఇది ఆ చెర్నకొల్లు ఎడ్ల బండికి చాలామంది రైతుల దగ్గర మనం చూస్తూ ఉంటాం. అక్కడైతే స్పీడ్గా వెళ్ళడం కోసం ఈ చెర్నకొలతో ఎడ్లను కొడతాం, కానీ ఇక్కడ మనుషులనే కొడుతూ ఉంటారు. కంట్రోల్ చేయకపోతే బరిలోకి వచ్చేస్తూ ఉంటారు, దాన్ని చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి. సో ఎట్లా జరుగుతున్నాయండి? మళ్ళీ రేపటితో మొత్తం అయిపోతుంది, రేపటి నుంచి పందాలు జరిగేది కూడా లేదు బహుశా. ఎలా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు? కానీ చాలా బాగున్నాయండి, మంచి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం బాగా చేశారు. వచ్చే సంవత్సరం కూడా ఇంకా దీనికన్నా రెట్టింపుగా జరుగుతాయి. అంటే పక్క నుంచి పోలీసులు అడ్డుకుంటారు లేకపోతే అది ఇది అని చెప్తున్నారు కదా. అవన్నీ పండగ 3 రోజులు కూడా అవన్నీ ఏమీ పనిచేయవు. ఇది మనకి సాంప్రదాయంగా వచ్చి పండగ కాబట్టి సాంప్రదాయంగా జరుగుతాయి కాబట్టి
అందరూ కూడా ఉత్సాహంతో ప్రతి ఒక్కరు ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం, ఇది సంక్రాంతి సంబరాలు 2026 విఐపి పాస్ మాత్రమే కాదు, వివిఐపి పాసులు కూడా రెడీ చేసి పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలా ఈ పాసులు ఉన్నటువంటి వాళ్ళకి ఎంట్రీ చాలా చాలా దగ్గరగాను చాలా ఈజీగాను ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇలా కొట్టుకుంటూ దొరికినటువంటి వాళ్ళని అలా కొడతారు. ఇది దెబ్బ తగలదు అనుకుంటాం, కానీ చాలా స్ట్రాంగ్గా దెబ్బలు తగులుతూ ఉంటాయి. గ్రౌండ్ని క్లియర్ చేయడమే. ఎట్లా జరుగుతున్నాయి పందాలు? చాలా బాగా జరుగుతున్నాయండి. సంక్రాంతి సంబరాల్లో ఈ కోడిపందాలు అనేది మాకు కోనసీమకి స్పెషల్. ఇంత వైభవంగా జరుగుతుందని అనుకోలేదు. 10 సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా బాగా జరుగుతున్నాయి. మాకు కూటమి ప్రభుత్వం కూడా చాలా సహకరించింది. అందరూ పండగ సంతోషంగా చేసుకుంటున్నారు. అంటే కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ ఆడవాళ్ళు పిల్లలు అందరూ కూడా చూసి ఆనందిస్తున్నారు. ఏదో ఈ 3 రోజులు కూడా మేము చాలా ఆనందంగా ఉంటాం. ఎక్కడ ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇక్కడ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుసుకుంటాం. సో ఇక్కడ పందాలు జరుగుతున్నటువంటి ప్లేసెస్లో ఇందాక మనం చికెన్ పకోడీ చూసాం కదా, ప్రతి మ్యాక్సిమం అన్ని చేతుల్లో ఉన్నాయి. ఈ బిర్యానీ అంటే పార్సిల్ చేసి మరి బిర్యానీని అన్నింటినీ రెడీ చేసి తీసుకొచ్చేస్తున్నారు. మినీ స్టేడియం కాబట్టి ఆ మినీ స్టేడియానికి సంబంధించి అన్నింటినీ వీళ్ళైతే రెడీగా తీసుకొచ్చి పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో పండగ వాతావరణం మొత్తం అంతా కోనసీమలో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం చెప్తారు? ఏంటి మీ దగ్గర ఉన్న పాస్ ఏంటది? మామూలు పాస్ సార్, లోపల రావడానికి పండగ సంబంధించి. సో ఎయిర్పోర్ట్లు ఎట్లా ఉన్నాయండి? చాలా బాగున్నాయండి. సూపర్ చాలా బాగా చేశారు. సో ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఇక చూస్తున్నాం కదా, ఆయన చేతిలో ఉన్నటువంటిది చికెన్ పకోడీ. ఇంచుమించుగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క కేజీ కొంటున్నారు, ఒక్కొక్క కేజీ తీసుకుంటున్నారు, వస్తున్నారు, తింటున్నటువంటిది అయితే ఉంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. సార్ కోడిపందాలు అంటే కోనసీమ పెట్టింది పేరు. హైదరాబాద్ నుంచి కానివ్వండి, వేరే ఊర్ల నుంచి కానివ్వండి, అందరూ కూడా పండగ వస్తుందంటే కోనసీమ వంకాయ చూస్తారు, కోనసీమలోనే ఉంటారు. ఒక విధంగా మీకు చెప్పాలంటే ఇది పెద్ద విషయం కాదు, అందరికీ తెలుసు. పండగ వచ్చిందంటే హైదరాబాద్ ఖాళీ అయిపోతాయి, రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉంటాయి. దాన్ని బట్టి మన కోనసీమలో ఏర్పాట్లు ఎంత బాగా చేస్తున్నారన్నది మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే జరుగుతున్నటువంటి ప్రతి రోజు కూడా ఈ కోడి పందాలు ఒక్కటే కాదు, కోడి పందాలకు సంబంధించి కూడా వాటితో పాటు చాలా వరకు కల్చరల్ యాక్టివిటీస్ కూడా అరేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క నుంచి పేకట గుడ్డాట్లో అవి కొనసాగుతూనే ఉంటాయి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టు దగ్గర అసలు ఒకసారి చేతిలో ఉన్న డబ్బులు ఎవరికైనా ఇస్తారో లేదో అడుగుదాం. అంటే పందాలు ఎలా సాగుతున్నాయి ఏంటనేది ఒకసారి చెప్పొచ్చు. ఇలా 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 ఉన్నాయి డబ్బులు. అంటే జనాలకి కేవలం ఈ 2-3 రోజులు మాత్రమే ఎంజాయ్ చేయాలి. దానికోసం అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు, కొన్ని అమ్మేవాళ్ళు ఉన్నారు, తాకట్లు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, సంపాదించినటువంటి డబ్బంతా దాచిపెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. ఇంత డబ్బుకి సంబంధించినటువంటి దాన్ని మనం ముఖ్యంగా చూస్తే ఇంత డబ్బు మొత్తాన్ని ఇంచుమించుగా నా దగ్గర 3 కట్టల చేతిలో కనిపిస్తున్నాయి. 1,50,000 రూపాయలు. అంటే ఒక పందెం ఇంచుమించుగా 1,00,000 నుంచి 2, 3, 4, 5 లాగా ఇది 2 లక్షలంట ఈ చేతిలో ఉన్న అని మొత్తం 2 లక్షల పందెం కలుపుతున్నట్లు ఉన్నారు వీళ్ళు. మొత్తం ఎలా ఎలా వేస్తున్నారు కదా, పందాలు వేస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి పందాలు ఏంటి అసలు? బాగున్నాను సార్, మిక్స్డ్గా కదా. ఎక్కడి నుంచి వచ్చారు? లోకలేనా మీరు? మచిలీపట్నం సార్. ఓకే, పందాలు వేయడానికి వచ్చారు. మరి 1,50,000 ఒక్కొక్క పందానికి వేస్తున్నారు. అటు ఇటు అవ్వచ్చు, ఏమనిపించట్లేదా? ఇప్పుడు మనం పందాలు వేసేది సంవత్సరం అంతా వేయం కదా సార్, 3 రోజులు వేస్తాం అంతే కదా, అదొక సరదా. దాన్ని మేము కొనసాగిస్తాం. కృష్ణా జిల్లాలో కూడా చాలా చోట్ల పందెం బర్రెలు ఉన్నాయి, గన్నవరం చుట్టూ అన్నీ ఉన్నారు. మరి ఎందరూ వచ్చారు? ఇక్కడ నాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారన్నమాట, అందుకే ఇక్కడికి వచ్చాను. సో కోడి పందాలు వేస్తున్నటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని మనం తీసుకున్నాం కదా. అసలు డబ్బులకి సంబంధించినటువంటి కూడా అది చూడొచ్చు. ఎల్ఈడి స్క్రీన్స్ మనకు కూడా కనిపిస్తున్నటువంటిది. ఫుల్ ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఒకవేళ బయట ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారో అట్లాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్లు కనిపించేలాగా ఏర్పాటు చేసినటువంటిది అయితే ఉంది. ఎలా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి ఎలా జరుగుతున్నాయి? కాదు, ఎలా జరుగుతుంది నన్ను అడుగుతుంది, జరిపించింది నేను. మీరు లోపలికి వచ్చారు, కనీసం ఎలా చేయించారు నన్ను అడగలేదు. మీకు ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా బాగా చేయించారు. ముఖ్యంగా చూస్తే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ వీఐపీలు, ఈ పాసులు, వీటికి సంబంధించి ఏంటి అసలు? ఏంటి, ఎన్ని రకాల పాసులు ఉన్నాయి? 3 రకాల పాసులు ఉన్నాయండి. భోజనం టోకెన్లు ఇస్తాం, బయట కూర్చున్న వాళ్ళకి పాసులు ఇస్తాం, లోపల కూర్చున్న వాళ్ళకి అయితే ట్యాగ్లు ఇస్తాం. వీఏపీకి గ్యాలరీలో కూర్చోబెట్టామండి. ఎమ్మెల్యే గారు వచ్చారు నిన్న,
ఆయన భోగిమండ దగ్గర స్టార్ట్ చేసి రిబ్బన్ కటింగ్ చేసి బరి స్టార్ట్ చేశారు. ఎమ్మెల్యే గారు వెళ్ళారు, తర్వాత రెడ్డి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు, ఆయన వచ్చి చూశారు. ఈరోజు ఎంపీ గారు వచ్చారు, జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు వచ్చారు. వీళ్ళు కోడి పందాల మీద ఇంట్రెస్ట్ లేకపోయినా మన సంస్కృతి గురించి నేను పిలిచానని చెప్పి మా మనిషి సింహం పిలిచాడని చెప్పి వచ్చారు ఆయన. యాక్చువల్గా వచ్చినటువంటి వాళ్ళకి లోపలికి కూడా ఫుడ్ అందుబాటులోకి వస్తుంది. మీరు చేసిన ఏర్పాటైనా లేకపోతే బయట నుంచి కొని తెచ్చుకోవడం? అంతే, మేము మామూలుగా అన్నీ మేమే ఇస్తామండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇంచుమించుగా 300 నుంచి 350 మందికి ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. చూడడానికి వచ్చినటువంటి వాళ్ళకి, ఆడడానికి వచ్చినటువంటి వాళ్ళకి, మెయిన్ పందాలు వేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఇందులో 60-70% వాళ్ళకి ఇచ్చేస్తాను. అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ చూసుకుని, అది కాకుండా మాకు కావాల్సిన వాళ్ళు ఉంటారు కదండి, మిగిలిన తెలిసిన వాళ్ళు, వాళ్ళందరికీ మరి బయటికి వెళ్తే వాళ్ళు రాలేరు కదండి, వాళ్ళకి మళ్ళీ ఫుడ్ మానే పెట్టిస్తాం. అలా ఒక విధంగా చెప్పాలంటే ఇంత కోడి పందాలు జరుగుతున్నా పోలీసులు, కోర్టులు ఇవన్నీ నడుస్తూనే ఉంటుంది. భయం అనిపించలేదా? ఇంత పెద్ద బరి రన్ చేస్తారు. ఈ చుట్టుపక్కల చూస్తే బహుశా మీదే పెద్దది ఒక మినీ స్టేడియం తలపించేస్తున్నారు. ఎంత మినీ స్టేడియం అయినా మీరు మీ పని చూసిపోతున్నారు, కానీ కనీసం ఇంత కష్టపడి ఆర్గనైజ్ చేసిన వాడిని కనీసం ఇప్పుడు దాకా మీరు మా దగ్గరకు వచ్చి ఎలా చేశారని అడగలేదు. అంటే సహజంగా ఇక్కడ ఇంత పెద్ద పెద్ద కోడి పందాలు జరుగుతున్నా ఎవరు ఏంటనేది తెలియకపోవచ్చు, కానీ వస్తున్నా అంటే రేపు ఏ టైం వరకు జరిగే అవకాశం ఉంటుంది? ఈరోజు నైట్ జరగడానికి ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయా? ఏమంటే ఇలా తెలియకపోవడానికే మీకు తెలియాలని అంతంత బ్యానర్లు కట్టించాను నేను ఇది ఒక నెల నుంచి కష్టపడి చెయ్యాలి. ఇది ఒక 40 లక్షల రూపాయల దాకా వెచ్చించి నేను ఇది ఆర్గనైజ్ చేస్తున్నాను. కనీసం మీరు 4 రూపాయలు కూడా చేయలేదు మాకు పబ్లిసిటీ. మీ పబ్లిసిటీ మీరు చేసుకుంటారు. రాత్రి సమయంలో కూడా జరుగుతా కోడి పందాలు? అంటే ఎన్ని గంటల వరకు జరుగుద్ది? ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చిన టైం బట్టి చేయిస్తామండి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏదో పండగ సాంప్రదాయం అని ఏదో వాళ్ళు కత్తి పందాలు కాకుండా మామూలు పందాలు పెట్టుకొని ఈ టైం నుంచి ఈ టైం సాంప్రదాయంగా, అంటే ఇది కంటిన్యూ వచ్చింది కదా, ఇప్పుడు నుంచి కాదు కదండి, ఇప్పుడు నేను పుట్టక ముందు నుంచి ఎప్పటి నుంచో జరిగేది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాకు టైం ఇచ్చారు, 6 గంటలకే ఖచ్చితంగా క్లోజ్ చేయించేస్తున్నారు. మేమైతే 6 గంటలకే క్లోజ్ చేసేస్తున్నాం మొత్తం. సో చూడడానికి వచ్చారా, ఆడడానికి వచ్చారా మీరు కూడా, లేకపోతే మీరు ఏమైనా ఇన్వైట్ చేశారా మిమ్మల్ని? నన్ను ఇన్వైట్ చేశారండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను మా ఫ్రెండ్. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లన్నీ? ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా చూస్తే కోడి పందాలు చాలా అంటే చాలా కోనసీమలో అద్భుతంగా జరుగుతున్నాయి. మొత్తం పందెం బర్రెలు ఎన్ని ఉన్నాయో లెక్క లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో కూడా కోడి పందాల బర్రెలు కొనసాగుతూనే ఉన్నాయి. విఐపీలు, వివిఐపీలతో స్పెషల్ కేటగిరీస్ని ఏర్పాటు చేసి ఫుడ్ కూడా వీళ్ళకి అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కోడి పందాల బర్రెలను ఆనుకునే గుండాట ప్యాకెట్తో పాటుగా మొత్తం వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్, లిక్కర్తో సహా అన్నీ అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే కోనసీమ జిల్లాలో అటు కోడి పందాలతో సంక్రాంతి సంబరాలను అంబరాన్ని అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.